ఇంకా ఈ ప్రకృతి బతికుంది అంటే నాకు నా స్నేహితుడు ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు. అంటే నాకు ఇది ఒకసారి చిన్న రోడ్డు పక్కన ఆపి ఒకసారి మనకు పక్కకి వెళ్ళడానికని రోడ్డు పక్కన బండి ఆపి ఒక 10 నిమిషాలతో చూస్తే ఆ మూల చెట్టు కింద ఒక పెద్ద కట్టెలు మో పట్టుకుని అలాగే ఉంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట. పక్కన డ్రైవర్ అడిగాడు, ఏమైనా ఆవిడ పోవట్లేదు ఏంటంటే మనం వెళ్ళే వరకు వెళ్తా ఉన్నారంట. అంటే మనం కట్టెలు ఎదురు రాకూడదు కదా సార్, అది గిరిజన గ్రామ సంస్కారం. అది ముక్కు ముఖం తెలియని మనిషికి నా కన్నీళ్ళు వచ్చేసిన మాట అంటే, ముక్కు ముఖం తెలియని మనిషికి వాళ్ళు ఎవరో తెలియదు, దారిని పోయే కారు ఆ గిరిజన తల్లి, ఆ అడవి తల్లి కట్టెలు ఎదురుగా పెట్టుకుంటే పాపం ఎందుకు అశుభం అనుకుంటారు, ఎందుకు మంచిది కాదు అని పక్కకి వెళ్ళి వాళ్ళు వెళ్ళే వరకు అంత బరువున్న కట్టెను పట్టుకొని కూర్చుంది. అలాంటి సత్సాంప్రదాయం, అలాంటి ప్రకృతికి దగ్గరగా బతికే గిరిజనుల్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నాను. నిజంగా బాధ కలిగి, అందుకే నేను అండగా నిలబడటానికి వచ్చాను. నేను ఇక్కడ ఓట్లు అడగడానికి రాలేదు ఈరోజు. ఓట్లో నేను ముందు సమస్య ఎందుకు వచ్చానంటే, అలాగే మన చాలా మంది గిరిజన నాయకులు కలుసుకున్నప్పుడు వీళ్ళెవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు అన్ని పార్టీలు అన్ని పార్టీలు సమానంగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగింది ఏంటంటే, మాకు కొండ కొమ్మర్లను తెగ ఉంటుంది, ఆ కొండ కొమ్మర్లు మా ఎస్టీ జాబితాలు చేర్చని నేను అడిగితే, నాకేంటంటే నేను ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కులాల మధ్య చిచ్చు పెడతారు కదా, అలాగే ఈ రోజున వాళ్ళకి అన్నీ తెలుసు. ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ ఈ మాట పెడితే వీళ్ళు కొట్టుకొని చేస్తుంటారు. ఎప్పుడు అది చేసి కావాలని తెలిసి చేస్తారు. నాకు చాలా బాధ కలిగించింది. అలాగే ఈ రోజు నేను మొన్న అడిగాను, ఈ కొండ కొమ్మల్ని మనకి ఎస్టీ జాబితాలో చేర్చాలా, మాకు అది ఉంది అంటే నేను అడిగాను, మళ్ళీ గొడవ పెడతారంటే లేదన్నా అది మా స్వయం మా జాతి, అది ఎప్పుడు పొరపాటు చేసి కొండ కొమ్మల్ని మాకు ఎస్టీ జాతులు పెట్టలేదు, తిరిగి వాళ్ళని పెట్టండి అంటే, సరే నేను దాని సానుకూలంగా నేను మాట్లాడతానని చెప్పి అందుకని పాడేరులో కొండ కొమ్మల్ని దయచేసి ఎస్టీ జాబితాలు పెట్టమని చెప్పి మీ అందరి తరపు నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. పెన్షన్ ఇవ్వట్లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడే మీ సంఘం వాళ్ళు కలిశాను. ఆ డిఎస్సి నోటిఫికేషన్ కి ఆ రిజర్వేషన్ తీసేయాలి కదా, ప్రత్యేకంగా ఉన్నది మీకు ఆ స్పెషలైజేషన్ తీసేయాలి. అది మీరు చెప్పండి నాకు. ఒక నిమిషం. నేను డిఎస్సి టీచర్స్ వినిపించట్లా. మీరు ఆగండి, మీరు అందరూ ఆగండి ప్లీజ్, మీరందరూ ఆగనమ్మా. ప్లీజ్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు ప్లీజ్. ఇక్కడి గ్రామాలు ప్లీజ్ ఆగండి, మీరాగండి. ప్రతి ఏటా డిఎస్సిదా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి స్పెషల్ డిఎస్సి తీస్తానని హామీ ఇచ్చారు సార్. ప్రతి సంవత్సరం హామీ ఇచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతున్నా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలోని ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు తీయలేదు. అసలు డబ్బులు అయితే ఏమవుతుందో కూడా తెలియదు సార్. నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? నిరుద్యోగ భృతి మన యువతకి భృతి ఇస్తున్నారు, అది ఇస్తున్నారా? మీరు చెప్పేది గిరిజన సంక్షేమ శాఖ పాఠశాల సిఆర్టీలకి రెన్యూవల్ చేయాలి, అదేగా మీరు అన్నది? అదేనా స్పెషల్ డిఎస్సి కదా? స్పెషల్ డిఎస్సి గురించి కదా మీరు మాట్లాడేది?
స్పెషల్ డిఎస్ఐకి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి చెప్పారు 3-4 సంవత్సరాలు చెప్తా ఉన్నారు చేస్తామని చేయట్లా. మరి మీరు ఎవరు అడగరా? మీరు వాళ్ళు అన్నారు కదా బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి జాబ్ వచ్చిందా మీకు? ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి స్పెషల్ డిఎస్సీ జాబులు మేము 3-4 సంవత్సరాలు చెప్పడమే రావట్లేదని చెప్తా ఉన్నారు. ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి ముందు నేను ఒకటే అడిగాను, ముఖ్య సమస్య ఏంటని. ఒకటి రోడ్లు, నీటి సమస్య. వీటన్నిటికంటే కూడా మన హాస్పిటల్, పాడేరు హాస్పిటల్ సమస్య. పాడేరు హాస్పిటల్ నేను మనుషులను పంపించాను. ఒక నిమిషం. పాడేరు హాస్పిటల్కి నేను మనుషులను పంపించాను, మన వాళ్ళని పంపించాను. పంపించి అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు 100 పడకల ఆసుపత్రి చేశామంటున్నారు. నేను చూశాను 100 పడకల ఆసుపత్రి. లేదా చెప్తా మీరు తప్పు 100 పడకలు ఉన్నాయి. 100 పడకలు ఉన్నాయి. 100 పడకలే ఉన్నాయి. 36 పడకల బదులు 100 పడకలు పెట్టారు. కానీ కావలసిన డాక్టర్లు కానీ, కావలసిన మందులు కానీ, సిబ్బంది కానీ, అంబులెన్సులు కానీ ఏమీ లేవు. నామకే వాసే ఒక 100 బెడ్లు కొనేసి వేసారు అంతే. సిబ్బంది లేని డాక్టర్లు ఏవి పాపం. ఎంత ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నారంటే డాక్టర్లు కూడా తిట్టట్ల పాపం. వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే సిబ్బంది లేదు, వాళ్ళ మటుకు ఏం చేస్తారన్నా మాకు చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారికి పాడేరని చెప్తా ఉన్నాం. మీరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మీరు ఇది జబ్బులు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, జబ్బుల మన్యంగా చేశారు. మీరు డాక్టర్లు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ, భారతదేశమే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది డాక్టర్లని గ్రాడ్యుయేట్ అయ్యే రాష్ట్రం అది. మరి ఆ డాక్టర్లు ఎవరు ఇక్కడ పెరిగారు? మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు. మరి దేన్ని చదువుకుంటారో తెలీదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలీదు. నేను మొన్న శ్రీకాకుళంలో కూడా చెప్పాను. ఈ రోజున అమరావతిలో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి పోలంత స్థలాలు ఇస్తున్నారు. మరి అన్ని 100 ఎకరాల స్థలాలు మీరు ప్రభుత్వ భూములు, ప్రజల భూములు తారాదత్తం చేసినప్పుడు